రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంటోంది. దీంతో కొంత ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ విజయవాడ స్టేషన్ కు సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ ను అత్యాధునిక హంగులతో ముస్తాబు చేసింది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ రాయనపాడు రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 35 కోట్లతో ఈ స్టేషన్ ను అభివృద్ది చేశారు. రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. అమృత భారత్ అనే ఒక ఏదైతే స్కీమ్ పెట్టిన అమృత భారత్లో భాగంగా ఈ ప్రస్తుతం రాయనపాడు రైల్వే స్టేషన్ నూతన హంగులతో ముస్తాబైంది. ప్రస్తుతం మనం రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే కేంద్ర బిందువుగా ఉన్న ఏదైతే ఉంటుందో ఆ సర్వాంగ సుందరంగా కూడా దీనిని తీర్చిదిద్దారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రేపు దీనిని ప్రారంభించబోతున్నారు. దాదాపు 35 కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ ఆధునీకరణ పనులను అనేది పూర్తి చేశారు. వెయిటింగ్ హాల్ కూడా మనం చూడొచ్చు, చాలా విశాలంగా, అలాగే ఏసీ ఎక్కడికక్కడ కూడా అన్నారు. అలాగే దాదాపు ఏసీ వెయిటింగ్ హాల్ చూసుకుంటే 5.77 కోట్ల రూపాయలతో 190 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాలు, అదేవిధంగా మోడ్యులర్ టాయిలెట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఎవరికి కూడా ఎవరైనా వచ్చినప్పటికీ కూడా హయ్యర్ అఫీషియల్స్ వచ్చినప్పటికీ లేకపోతే ఏసీ వెయిటింగ్ హాలు, ఏసీ క్లాసులు ప్రయాణించే వాళ్ళందరికీ కోసం కూడా ప్రత్యేకంగా ఈ వెయిటింగ్ హాల్ అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు, అలాగే దివ్యాంగులకు, వికలాంగుల కోసం కూడా ఏదైతే ప్రధాన స్టేషన్స్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఈ రాయనపాడు రైల్వే స్టేషన్లో కూడా అటువంటి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయటమే కాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2 అధునాతన లిఫ్ట్లు, అలాగే బ్రెయినీ సైన్ బోర్డు కూడా ఏర్పాటు ప్లాట్ఫారాలు ఉంటాయి. ఈ 3 ప్లాట్ఫారాలు కనుక చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే ఇది రాయనపాడు రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇది అన్ని చూసుకున్నట్లయితే మొత్తం ఈ 3 ప్లాట్ఫారాలు కూడా ఉంటాయి. అలాగే చూసుకున్నట్లయితే కనుక ఈ హౌరా చెన్నై మెయిన్ లైన్ ఒకటి, న్యూఢిల్లీ చెన్నై మెయిన్ లైన్ ఒకటి, గుంటూరు తెనాలి సెక్షను, అలాగే తెనాలి రేపల్లె బ్రాంచ్, ఈ 4 లైన్లు కూడా ప్రధానంగా ఇటు ఉంటాయి. అదేవిధంగా చూడచక్కటి అంటే ఈ మొక్కలు కానివ్వండి, గ్రీనరీకి కూడా తొలి ప్రాధాన్యాన్ని అనేది రైల్వే శాఖ అనేది ఇస్తుంది. విశాలమైన ప్లాట్ఫారాలు, అలాగే వర్షము ఎండకి కూడా ఎటువంటి ప్రయాణికులు ఇబ్బంది లేకుండా, అలాగే తాగునీరు ఫెసిలిటీ, అలాగే ప్రీమియం వెయిటింగ్ హాల్, ఇవన్నీ అన్ని రకాల వస్తువులు ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఇప్పటివరకు కూడా రాయనపాడు రైల్వే స్టేషన్ అనగానే కూడా ఉన్నప్పటికీ కూడా ఇది అంతగా వినియోగం అయితే లేదు. అంటే ప్రయాణికులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఇటు గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే ప్రయాణికులు కూడా విజయవాడ రైల్వే స్టేషన్ వాడుకునే వాళ్ళు, కానీ ఇక్కడ రాయనపాడు రైల్వే స్టేషన్ కూడా అంతగా ప్రాధాన్యత లేదు. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి అంతగా ఇది ఉండదు. కేవలం ఇంతకాలం చూసుకునేది ఇక్కడ వసతులు లేమి కానివ్వండి, ఇతర అంటే రైల్వే శాఖ కూడా ఇప్పటి వరకు కూడా దీన్ని ఒక కేవలం ఈ ఆల్టింగ్ ట్రైన్స్ కోసమే వినియోగించుకున్నట్లుగా ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే పూర్తి హంగు అంటే ఇది కూడా ప్రధాన రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్కి చూసుకున్నట్లయితే రోజు రోజుకు కూడా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ రద్దీని నియంత్రించి ఇక్కడి నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, ఇటువైపు కూడా కొన్ని రైల్వే ప్రత్యేక రైళ్లను రాయనపాడు నుంచి కూడా నడిపే ఆలోచన కూడా రైల్వే శాఖకు ఉన్నట్లు చెప్తా ఉంది. రేపు ఉదయం చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ చూసుకున్నట్లయితే ఆయన చేతుల మీదుగా కూడా ఈ రైల్వే స్టేషన్ అనే ప్రారంభోత్సవం అయితే జరగబోతా ఉంది. రేపు వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. ఆ తదుపరి చూసుకున్నట్లయితే ముఖ్య అతిథులు కూడా ప్రధానంగా ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చూసుకున్నట్లయితే విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని చాలా కృషి చేశారనేది చెప్పవచ్చు. ఆయన ప్రోద్బలంతోనే ప్రత్యేకంగా నిధులు కూడా ఇక్కడికి అమృత భారత్ స్కీమ్లో ఈ 35 కోట్ల రూపాయలు ఈ రైల్వే స్టేషన్ కేటాయించారని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా రేపు నుంచి కూడా అధికారికంగా దీని వాడుకలోకి వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, HM TV.